రెడ్ క్రాస్ నిర్వహణలో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో నిర్వహించబడుతున్న గ్రీన్ ఫీల్డ్ అందుల ఆశ్రమ పాఠశాలను రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు సందర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ వైడి రామారావు గ్రీన్ ఫీల్డ్ అందుల ఆశ్రమ పాఠశాల పనితీరు గురించి రోటరీ గవర్నర్కు వివరించారు. ఈ సందర్భంగా కొంతమంది అంధ విద్యార్థులకు స్మార్ట్ ఐ గ్లాసెస్ను రోటరీ తరపున అందించేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని రోటరీ గవర్నర్ సమక్షంలో క్లబ్ అధ్యక్షులు పొలిశెట్టి ఈశ్వరరావు ప్రకటించారు. క్లబ్ కార్యదర్శి తడాల సత్యనారాయణ, రోటరీ ప్రముఖులు, రోటేరియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ నుంచి వచ్చాం అందరం. నేను క్లబ్లో ఒక సీనియర్ రొటేరియన్ని. ఇక్కడ మా ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారు, సెక్రటరీ బుజ్జి గారు ఉన్నారు. అట్లాగే మా రోటరీ జిల్లా అంటే ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉంటుంది. ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ప్రతి సంవత్సరం ఒక నాయకుడు ఉంటూ ఉంటారు రోటరీకి. ఆ నాయకుడే మాకు డాక్టర్ వెంకటేశ్వరరావు అని విజయనగరం నుంచి వచ్చారు. ఈరోజు ఇదిగా వెంకటేశ్వరరావు గారు విజయనగరం నుంచి వచ్చారు. అట్లాగే రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారు, వారి కార్యదర్శి, ఇతర సభ్యులు, అట్లాగే ఇంతకుముందు గవర్నర్ చేసినటువంటి ఇప్పుడు మాట్లాడిన టిక్కు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి మన స్కూల్కి రావడం జరిగింది. వారందరికీ కూడా మన గ్రీన్ ఫీల్డ్ రెడ్ క్రాస్ బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూలు ప్రారంభం చేయడం అయితే దాదాపుగా 20 ఏళ్ళు అయిందండి. మన రెడ్ క్రాస్ దగ్గరకు వచ్చి ఒక 8 ఏళ్ళు అయింది రెడ్ క్రాస్ అప్పటి నుంచి. మొన్నటి సంవత్సరంలో 3 పిల్లలు ఇక్కడి నుంచి 10th క్లాస్ అయి వెళ్ళారు. ప్రతి సంవత్సరం కూడా 3 నుంచి 6, 5 అలా వెళుతూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది వీళ్ళందరూ కూడా డిగ్రీ తర్వాత బీఈడి అట్లా చదువుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మీరు ఇచ్చేటటువంటి స్మార్ట్ విజన్ గ్లాసెస్ చాలా ఉపకరిస్తాయి. వాళ్ళ జీవితంలో ఒక మార్పుని కలగజేయడానికి ఖచ్చితంగా ఇవి ఉపయోగపడతాయని. బొల్లా శ్రీకాంత్ గారి నుంచి ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరైనా విన్నారా? అందరూ విన్నారు కదా? అలాగే ఎవరు అవ్వాలనుకుంటున్నారా? ఆయన అంత డైనమిక్గా, ఎందుకంటే ఆయన కూడా ఎలా పుట్టాడు? టోటల్ బ్లైండ్గా నానా కష్టాలు పడి పుట్టాడు. తెలుసు కదా స్టోరీ. చాలా ఇబ్బందులు పడ్డాడు. పుట్టినప్పుడు ఆ పేరెంట్స్ ఇలాంటి పిల్లల్ని ఫ్యూచర్లో పెంచలేమని చెప్పి వాడిని చంపేద్దాం అనుకుంటారు. అలాంటి స్టేజ్ నుంచి తల్లికి ఎప్పుడైనా బిడ్డ భారం కాదు కాబట్టి అలాంటి పిల్లల్ని వెంటనే చేర తీసుకొని ఆ పిల్లల్ని చదివించాలనుకున్నారు. తను ఫస్ట్ టైము సైన్సెస్ గ్రూప్ తీసుకోవడానికి అబ్జెక్ట్ చేశారు. తెలుసా పాయింట్ అది? సో అలాంటి దాని నుంచి సాధించుకున్నాడు. చాలామంది అనుకున్నారు ప్రతి వాళ్ళు విజువల్లీ ఛాలెంజ్ పీపుల్ అంటే సమాజం ఎప్పుడు కూడా అన్ని తక్కువగా చేసి చూడటము, ముందే ఊహించుకుంటారు అనమాట, వీళ్ళకి పనికిరాదు అనుకుని. కారణం ఏంటంటే 70% మన యొక్క స్కిల్స్, అందరూ జాగ్రత్తగానండి, 70% మన యొక్క స్కిల్స్ ఏదైనా ఉన్నదనంటే మనకున్న పంచేంద్రియాల్లో కళ్ళు ద్వారానే మనకి 70% స్కిల్స్ డెవలప్ అవుతాయి. మిగతా 30% మన స్పర్శ మూలంగా, చెవి వినడం మూలంగా, టచ్ మూలంగా, వీటి మూలంగా మనం నేర్చుకుంటాం, తెలుసుకుంటాం అన్నీ. కానీ 70% మనం విజన్ మూలంగానే తెలుసుకుంటాం. ఈ విజన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్.